హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏదో నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న ఇది సరైన వార్త సమాధానం మాది. ఇవాల్టి కంటెంట్ నారా లోకేష్ గారి యొక్క కుమారుడు నారా దేవాంష్‌ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారా లేదా? ఈ కంటెంట్‌లోకి వెళ్ళే ముందు మా ఏదో నిజం యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఏదైనా సరే చెప్పే ముందు అది ముందు మన ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. అదే అంశం ఒక విద్యాశాఖ మంత్రి గారిగా ఉంటూ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నారా లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రమోషన్‌లో భాగంగా గవర్నమెంట్ టీచర్స్‌ని అన్ని విద్యాశాఖలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి విద్యార్థిని గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ చేయండి అనేటువంటి ప్రమోషన్ కార్యక్రమాలని చేపట్టడం అనేటువంటిది జరిగింది. గతంలో బడిబాట ఇటువంటి కార్యక్రమాల ద్వారా డ్రాప్ అవుట్ స్టూడెంట్స్‌ని వారి యొక్క శాతాన్ని తగ్గిస్తూ ప్రభుత్వ పాఠశాల ఎన్రోల్మెంట్‌ని పెంచుతూ జరిగినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో స్టూడెంట్స్‌ని జాయిన్ చేయండి. తద్వారా అమ్మఒడి పథకం ద్వారా వారికి ఆర్థిక భరోసాని కల్పించడం అనేటువంటి జరుగుతుందనని ప్రభుత్వ పెద్దలు భావించి ప్రమోషన్స్ అనేటువంటివి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ గారి యొక్క అబ్బాయి నారా దేవాంష్ కూడా స్కూల్‌కి వెళ్ళేటువంటి స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి వారిని కూడా ప్రభుత్వ పాఠశాలలో గనక జాయిన్ చేస్తే నిజంగా ప్రజల్లో గానీ, తల్లిదండ్రుల్లో కానీ ఒక విశ్వసనీయత ఏర్పడుతుంది. యెస్, ఎవరో కాదు బ్రాండ్ అంబాసిడర్స్ ప్రజాప్రతినిధుల యొక్క పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి నిజంగా ప్రభుత్వ పాఠశాలలో ఆ రకమైనటువంటి మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు, అనేక నూతన బోధన సిబ్బందితో కూడినటువంటి బోధన పద్ధతులు కూడా ఉన్నాయి అనేటువంటిది ఒక విశ్వసనీయత ఏర్పడుతుంది. తద్వారా ప్రభుత్వ పాఠశాలలోని యొక్క స్టూడెంట్స్ యొక్క స్ట్రెంత్, ఎన్రోల్మెంట్ స్ట్రెంత్ అనేటువంటి పెరుగుతుంది. ప్రభుత్వం ఎంతో ఘనంగా, గొప్పగా ఈ మధ్య వచ్చినటువంటి 10th క్లాస్ రిజల్ట్స్‌లో చెప్పుకుంది. ఈ 2 సంవత్సరాల్లో మంచి విద్యా ప్రమాణాలు పాటించడం వల్ల, మంచి ఒక వ్యవస్థను, విద్యా వ్యవస్థను తయారు చేయడం వల్ల మంచి మంచి ఫలితాలు వచ్చినాయని చెప్పేసి పెద్ద పెద్ద యాడ్లు ప్రముఖ పత్రికల్లో ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం. మరి ఇలాంటి నేపథ్యంలో ఇంకా ప్రభుత్వ పాఠశాలల యొక్క స్థాయిని పెంచాలి అనంటే ఎవరో వివిధ కార్యక్రమాలకి గతంలో మనం తెలంగాణలో చూసినట్టు ఇది డ్రగ్స్‌ని అరికట్టడానికి సెలబ్రిటీలను తీసుకొచ్చి ప్రముఖ సినీ ప్రముఖులను తీసుకొచ్చి ఓ బ్రాండ్ అంబాసిడర్స్‌గా పెట్టినట్టు ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు. ప్రజాప్రతినిధుల యొక్క పిల్లల్ని పాఠశాలలో చేర్పిస్తే తద్వారా ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలకు ఒక మంచి మైలేజ్ రావడంతో పాటుగా విశ్వసనీయత ఏర్పడుతుంది అనేటువంటిది ప్రస్తుతం ప్రజల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. ఎలా అయితే గతంలో చేనేత వస్త్రాలకు పవన్ కళ్యాణ్ గారు నేనే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటాను, నేను కూడా చేనేత వస్త్రాలను ధరిస్తాను మ్యాక్సిమం అని చెప్పేసి ముందుకొచ్చినటువంటి ఈ తరుణంలో నారా లోకేష్ గారు కూడా వారి అబ్బాయిని ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే గనక మంచి ఫలితాలు, మంచి స్పందన వస్తుంది ప్రజల్లో అనేటువంటి విషయాన్ని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఒక విషయం, ఎవరి పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలనేటువంటిది వారి యొక్క వ్యక్తిగత విషయం. మరియు ప్రాథమిక విద్యా హక్కు చట్టంలో అది ఎలాంటి మీడియం చదవాలి, ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలనేటువంటిది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి, కాకపోతే ఇక్కడ మరీ ముఖ్యంగా ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు గనక దేవాంష్ గారిని ప్రభుత్వ పాఠశాలలో గనక జాయిన్ చేయిస్తే మంచి విశ్వసనీయత పెరుగుతుంది. ప్రజల్లో కూడా మంచి సానుకూల స్పందన వస్తుందని చెప్పేసి విశ్వసిస్తూ ఈ వీడియోని మీ వ్యూస్‌ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఏది నిజం యూట్యూబ్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.